మున్సిపాలిటీలో ఈ మన మున్సిపాలిటీ ఎన్నిక నడుస్తోంది. 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. ఈ ప్రాంతం కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడ్డది కాబట్టి కొత్త మున్సిపాలిటీ. దీనికి ఇంతకుముందు మా కందాల ఉపేందర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు అయితేంది, డ్రైన్లు అయితేంది, మన ఎర్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రిటర్నింగ్ వాల్ అయితేంది, నెక్స్ట్ తీగల వంతెన అయితేంది, ఇక్కడ జేఎన్టీ కాలేజ్ అయితేంది, మన మార్కెట్ అయితేంది, దీంతోపాటు నర్సింగ్ కాలేజు, ఈ హైవేస్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో గత 10 ఏళ్ల నుంచి నడిచినాయి. అప్పట్లో జరిగిన పనే ఈ రోజుకి అంతే ఉంది. వీళ్ళు కొత్తగా ఈ 2 సంవత్సరాలు 2 నెలల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. అప్పుడు ఎమ్మెల్యే అయిన కందాల ఉపేందర్ రెడ్డి గారే ఈ అభివృద్ధి పనులన్నీ ఇక్కడ చేయడం జరిగింది. ఈ ప్రాంతం దశలవారీగా అభివృద్ధి చెందుతుంది. రేపు ఇక్కడ ఈ 28వ వార్డు నుంచి మేము పక్కా గెలుస్తున్నాం. ఇక్కడ గెలిచి ఈ ప్రాంతం మొత్తం ఎట్లయినా మున్సిపాలిటీ మన కౌన్సిలర్లు అత్యధికంగా గెలిచి చైర్మన్ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది మా కందాల ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కాబట్టి మేము తప్పకుండా ఈ 2 ఏళ్ల తర్వాత వచ్చేది మా గవర్నమెంటే. ఈ ప్రాంతాన్ని ఏదలాపురం మున్సిపాలిటీకి భారీగా నిధులు చేసి ఈ మొహమ్మద్ మైబలి 28వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మరి కౌన్సిలర్గా పోటీ చేసిన మైబుల్ గారికి మద్దతుగా ఇక్కడ ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగా ప్రజల వద్దకు పోయినప్పుడు చాలా బీఆర్ఎస్ పార్టీ వైపు సానుభూతి బాగా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేటటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అభిప్రాయం ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి అబద్ధపు వాగ్దానాలు చేసి నెరవేర్చలేని వాగ్దానాలన్నీ విఫలమయ్యారు వాళ్ళు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే అభివృద్ధి జరుగుద్ది అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసేది పక్కా పెట్టి పక్కాగా తప్పుడు అక్రమ కేసులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద అనేక కుటిల ప్రయత్నాలు చేస్తుంది. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అవన్నీ గమనంలో తీసుకొని ఈరోజు కింది స్థాయిలో కూడా సామాన్యులు కూడా అవన్నీ పరిశీలించి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని అంటే మున్సిపాలిటీలో దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా విజయం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. మైవల్లి గారు పోటీ చేస్తున్నారు. వాస్తవంగా వరంగల్ క్రాస్ రోడ్ కానివ్వండి, పాలేరు నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధి గత 50 ఏళ్లతో పోల్చుకుంటే గత 5 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ అధికారంలో వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాలు పాలేరుకు ఒక స్వర్ణయుగం. ఈ మాట ఎందుకంటున్నానంటే 50 ఏళ్లుగా కరువు మండలాల జాబితా ఎప్పుడు వచ్చినా పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి, తిరుమలపాలెం రాష్ట్రంలో ముందున్నటువంటి మండలాలు. అలాంటిది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలేరు సస్యశ్యామలమైంది. దాంతోపాటు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత జేఎన్టీ ఇంజనీరింగ్ కానివ్వండి, ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, మున్నేరు బ్రిడ్జ్ పై ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ కానివ్వండి, రిటైనింగ్ వాల్ కానివ్వండి, అంటే శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి అభివృద్ధి కావాలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కందాల ఉపేందర్ రెడ్డి గారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతవాసిగా, ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గం అటు సిద్దిపేట, సిరిసిల్ల స్థాయిలో అభివృద్ధి చేశారంటే అది కేవలం కందాల ఉపేందర్ రెడ్డి గారి సారథ్యంలోనే జరిగింది. అధికారంలోకి రావడం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు. అనేక హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. దీంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప, ఒక కరెంటు ఫ్రీ తప్ప, కరెంట్ కూడా కొంతమందికి రావట్లేదు, బస్సులో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెండింటి తప్ప మిగతా ఏ హామీ అమలు కాలేదు. ఏ గ్యారంటీ కూడా ఇచ్చినటువంటి కార్డు ఈరోజు మర్చుకొని జనాలు పెట్టుకున్నారు తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేటువంటి ప్రజలకు జరగలేదు. రెండోది ఈ ఏదులాపురం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా మోసం చేస్తూ ఉంది. దానికి ప్రత్యక్షంగా రైతు కూలీలకు సంవత్సరానికి 15,000 రూపాయలు వృత్తి ఇస్తామని చెప్పారు. ఈ గ్రామీణ ప్రాంతాలు మున్సిపాలిటీలో కలపటం వల్ల పనికి ఆహార పథకం అనేటువంటిది వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే గవర్నమెంట్ ఈరోజు ఇచ్చినటువంటి లిటికేషన్ ఏంటంటే ఎవరైతే పనికి ఆహార పథకానికి వెళ్తున్నటువంటి రైతు కూలీలు ఉంటారో వాళ్ళకి 15,000 ఇస్తామన్నారు.
అంటే ప్రత్యేకంగా ఈ ఏదులపురం మున్సిపాలిటీలో కలిపినటువంటి గ్రామీణ ప్రాంత రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. ఇది ఈరోజు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఉపేందర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూసి తప్పకుండా ఏదులాపురం ద్వారా ఇటు రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. తప్పని పరిస్థితుల్లో అత్యధిక వార్డులు ఈ నియోజకవర్గంలో అంటే ఈ ఏదులాపురం మున్సిపాలిటీలో గెలవబోతున్నాం. బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. మైవల్లి గారు కూడా ఈ నియోజకవర్గంలో ఈ వార్డు పరిధిలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు.